సినిమాలంటే పాపను సేవ్ చేసే విధానం ఒకటి. ఆ టైంలో వెంకటేష్ వాడిన డైలాగ్స్ గానీ, వెంకటేష్ గారు వాడిన డైలాగ్స్ గానీ చాలా బాగున్నాయి. అంటే హీరోని అటాక్ చేసే విధానము. అంటే ఒకటేసారి విలన్ని డైరెక్ట్‌గా చంపేయకుండా స్లోగా ఒకరినొకరిని వన్ బై వన్ చంపే విధానం గానీ, పిల్లల్ని సేవ్ చేసే విధానం గానీ, ఒక మెడిసిన్ కోసం వాళ్ళు పడే కష్టము, ఎన్‌జీఓస్ పడే కష్టము రియల్‌గా జెన్యూన్‌గా ఉంది. వెంకటేష్ గారి సినిమాల్లో 75th ఫిలిం అనేది ఆ 75థ్కి తగ్గట్టుగా చాలా బాగుంది. సంక్రాంతి రేస్లో ఉంటుందండి. సినిమాలో వచ్చేసి ఫైట్స్ బాగున్నాయి, ప్లస్ విలన్ కామెడీ బాగుంది. అంటే టైమింగ్ విలన్ కామెడీ కూడా విలన్గా ఉంది, విలనిజం చూపిస్తున్నాడు, ఎట్ ద సేమ్ టైం కామెడీ కూడా బాగుంది. అట్లా సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుంది. చిన్న పాపది ఎమోషన్ కూడా బాగుంది. అంటే చిన్న పాప ఫాదర్ని ఎట్లా ప్రేమిస్తుంది, ఎంత ప్రేమిస్తుంది, ఆ ఫాదర్కు ఏదైనా విషయం చెప్తే దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారు అనేది చిన్న పాప కూడా మంచి రోల్ ప్లే చేసింది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ చూసేటట్టుగా ఉంది. ఆయన యూజ్ చేసే వర్డ్స్ కూడా ఆ యాక్షన్కు సంబంధించి పర్ఫెక్ట్ ఉన్నాయి. అంటే మరీ వల్గర్గా యూజ్ చేసేట్టుగా ఏదో కావాలని క్రియేట్ చేసేటట్టుగా లేదు, రియల్గా జెన్యూన్గా ఉన్నాయి. సినిమా మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. డైరెక్షన్ కొత్త డైరెక్టర్ చాలా బాగుందండి. అంటే వెంకటేష్ గారికి ఇతను చేసిన డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అంటే నీట్గా ఉంది, మరీ రఫ్గా లేకుండా నీట్గా ఉంది. ఎమోషన్ సాంగ్, పాపతోటి ఎమోషన్ సాంగ్ ఒకటి ఉంటుంది. అంటే వెంకటేష్ చేసిన యాక్షన్, అంటే బర్త్డేకి పాపతోటి బర్త్డే మర్చిపోయి మళ్ళీ వెంటనే గుర్తు చేయగానే తను నవ్వు అనగానే నవ్వుతూ ఏడుస్తూ 2 సీన్స్ ఒకేసారి చూపించిండు. చాలా బాగా చేసిండు. అది వెంకటేష్ గారికే సాధ్యం. అది మా మూవీ గురించి నేనే చెప్పకూడదు, చాలా బాగా తీసాం, చాలా బాగా రీచ్ అయింది ఆడియన్స్ కి. సో మా ఫ్రెండ్స్ అంతానే అడగండి ఎలా ఉందండి. ఎక్కడ థియేటర్లో చాలా బాగా ఉంది రెస్పాన్స్, అందరం ఎంజాయ్ చేసి బయటకు వచ్చేసాం. సో ఇంకా మీరు అవతల వాళ్ళ దగ్గర అడగాలి. ఊరికే బైక్ ఉంది, సరి జాలీగా హాయిగా వచ్చేద్దాం మూవీకి. అదే ట్రెండింగ్ టీషర్ట్ లో కూడా వేసుకుని చిన్న రచ్చ చేద్దాం. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. శైలేష్ కోరాని డిడ్ ఏ గ్రేట్ జాబ్, చాలా బాగా తీశాడు. ఎమోషన్ సెంటిమెంట్స్ అన్ని బాగా తీశారు. సినిమాటోగ్రఫీ తనే, మా ఫ్రెండే, చాలా బాగా తీశాడు తను కూడా. మెయిన్లీ కార్స్ అవన్నీ చాలా బాగున్నాయి మూవీలో. అందరూ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. స్టోరీ హైలైట్సా, ఎమోషన్ సెంటిమెంట్, మన వెంకటేష్ బ్యాక్ డ్రాప్ చాలా బాగుంది. నాకైతే సాంగ్స్ నచ్చాయి, వెంకటేష్ గారి యాక్షన్ నచ్చింది. నెక్స్ట్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అవును. సో పర్పస్ అంటే వీఆర్ పార్ట్ ఆఫ్ బైకింగ్ గ్రూప్. సో అట్లా అందరం కలిసి అనుకుని వచ్చాం అనమాట. యా, ఫ్యాన్స్ కూడా. అవునవును ఉన్నారండి. అవును, యాక్షన్ సీన్స్ కొంచెం ఎక్కువనే, బట్ బాగుంది, డెఫినెట్లీ బాగుంది.